చరణ్ సింగ్. భారతదేశంలో జాతీయ రైతు దినోత్సవాన్ని డిసెంబర్ 23న జరుపుకుంటాము. భారత 5వ ప్రధానమంత్రిగా పనిచేసిన చరణ్ సింగ్ పుట్టినరోజున జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటారు. చరణ్ సింగ్ పూర్తి పేరు చౌదరి చరణ్ సింగ్. ఈయన డిసెంబర్ 23, 1902 సంవత్సరంలో మీరట్ జిల్లా, నూర్పూర్ గ్రామం, ఉత్తరప్రదేశ్లో జన్మించారు. వీరి తండ్రిగారి పేరు మీర్ సింగ్, తల్లిగారు నేత్ర కౌర్. చరణ్ సింగ్ వాళ్లది సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం. తండ్రిగారు స్వీయ, సాగు చేస్తున్న ఒక కౌలు రైతు. చరణ్ సింగ్ పేదరికంలో పెరిగాడు మరియు జమీందారీ వ్యవస్థ యొక్క ప్రతికూల ప్రభావాలను ప్రత్యక్షంగా చూశాడు. సింగ్ ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. భారత స్వాతంత్ర్యం కోసం అనేకసార్లు జైలుకు వెళ్లారు. చరణ్ సింగ్ భారత ప్రధానమంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా మరియు ఉత్తరప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా, వ్యవసాయ మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్లోని జమీందారీ మరియు భూ సంస్కరణల చట్టం 1952తో సహా తన రాజకీయ జీవితంలో అనేక భూసంస్కరణలను ఆమోదించడంలో సింగ్ కీలక పాత్ర పోషించారు. తన జీవితాంతం అతను రైతులు మరియు వారి కుటుంబాల అభ్యున్నతి కోసం పనిచేశారు. సింగ్కు 1985లో గుండెపోటు వచ్చింది. మే 29, 1987న న్యూఢిల్లీలో మరణించారు. రైతులు మరియు గ్రామీణాభివృద్ధికి తోడ్పాటునందించేందుకు ఆయన చేసిన జీవితకాల కృషికి గుర్తింపుగా రాజ్ ఘాట్ స్మారక చిహ్నంలో కిసాన్ ఘాట్ రైతుల వేదికగా పిలువబడే ఒక స్మారక చిహ్నాన్ని ఆయన గౌరవార్థం నిర్మించబడింది. ఆ రోజు నుంచి రైతు బంధుగా పేరు తెచ్చుకున్న చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం డిసెంబరు 23న జాతీయ రైతు దినోత్సవంగా భారతదేశంలో జరుపుకుంటారు. 3వ వర్ధంతి, మే 29, 1990 సందర్భంగా భారత ప్రభుత్వం అతని చిత్రంతో తపాలా బిళ్లను విడుదల చేసింది. చారిత్రాత్మక ప్రకటనల పరంపరలో ఫిబ్రవరి 9వ తారీఖు, 2024 సంవత్సరంలో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను రైతు నాయకుడు చౌదరి చరణ్ సింగ్కు ప్రదానం చేశారు. నమస్కారం. ఈరోజున రైతు నాయకుడు, మాజీ భారత ప్రధాని చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా షిరిడి సాయి సేవా కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నీటి సంఘాలకు ఎన్నుకోబడినటువంటి అధ్యక్ష, ఉపాధ్యక్షుడికి మరి సన్మాన కార్యక్రమం చేయటం ఎంతో ముభావం. ఇంతేకాదు, ఈ సేవా కార్యక్రమం, సివిల్ సేవా సమితి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమంతో పాటు సంఘ సంస్కృతుల, దేశ నాయకుల, స్వాతంత్ర సమరయోధుల యొక్క ఆశయాలను, వాళ్ళ జీవితాలను ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకుని పనిచేయడానికి గాను ప్రతి నిత్యం కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి సమితి మరి సమాజానికి ఎంతో ఉపయోగపడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజున కొత్తగా ఎన్నికైనటువంటి నీటి సంఘ
బాధ్యులకు ఈ రకంగా సన్మానం చేసి వాళ్ళ యొక్క పనిని గుర్తు చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం ముఖ్యంగా గౌరవ తీసుకున్నటువంటి నారాయణరావుకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇదే కార్యక్రమం కాదు, ప్రతిరోజు ప్రతినిత్యం మరి ఈ సాంఘిక కార్యక్రమాలతో పాటు మరి సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా మరి ప్రతినిత్యం కూడా చేస్తూ సమాజంలో ఒక నూతన స్ఫూర్తిని కలిగిస్తున్నటువంటి నారాయణరావుకి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఈ రోజున మరి గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ చరణ్ సింగ్ మరి జన్మదినోత్సవమే రైతు దినోత్సవం. అయితే రైతులకి మరి సన్మానిస్తూనే ఉన్నాం. ఈ రోజున చాలామందికి సన్మానించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఇటీవల సుమారుగా పోయిన శనివారం అంటే దగ్గర 8 రోజుల కిందట మరి నీటి సంఘాలు అయితే చెరువులు అయితే మరి ఎన్నికలు జరిగాయి. వాళ్ళని సన్మానించాలని ఒక ఉద్దేశం వచ్చింది. ఎవరిని సన్మానిద్దామంటే మా కొమ్మిడి వెంకటేశ్వర గారు మా ఇంటికి రోజు వస్తుంటారంటే వాళ్ళకి సన్మానించండి నారాయణరావు గారు అన్నాడు. నంబూరు సీని గారిని, నాగళ్ళ మురళి గారిని వారిని కూడా సలహా అడిగితే నంబూరు సీని గారిని రాజవరం వాళ్ళకి కూడా సన్మానించండి అన్నారు. అయితే నాకు ఇంకా రాజేశ్వరరావు గారిని సలహా అడిగితే పోయేదేమో కొణిజల్ల ఊటుకూరు వాళ్ళకు కూడా సన్మానిస్తే బాగుండేదేమో తర్వాత వచ్చింది. ఎందుకంటే నిన్న రాజేశ్వరరావు గారికి మరి ఫోన్ చేసినప్పుడు నారాయణరావు గారు మొత్తానికి సన్మానిస్తున్నాడు 7 సంఘాలు కాదండి ఇట్లా అన్నాను. ఇక్కడ నాకు మైండ్ కొద్దిగా ముందుగానే ఫోన్ చేసినట్టు రాజేశ్వరరావు గారికి ఆ వాడికి కూడా సన్మానిస్తే ఇంకా బాగుండేదేమో నాకు అనిపించింది. కాబట్టి మరి తెలుగుదేశం మరి గవర్నమెంట్ ఒక రకంగా అయితే అంతకుముందు నేను తెలుగుదేశం అయినా కూడా కొన్ని కారణాల వల్ల ఈ యొక్క మరి దేవాలయంలోకి రావడం వల్ల పార్టీకి మరి దూరంగా ఉంటున్నాను. కాబట్టి ఇప్పుడున్న నాయకుల్లో ఎందుకంటే అనుభవం ఉన్న వాళ్ళ నాయకుల్లో మన ప్రాంతంలో రాజేశ్వరరావు గారు ఒకరు. కాబట్టి రాజేశ్వరరావు గారిని ఎందుకంటే గ్రామాల్లో మరి సమస్యలు ఉన్నా మనకి చేతగాని, ఎందుకంటే వారి సీనియర్ కాబట్టి మనం వారికి చెబితే మన గ్రామ సమస్యలు వారి ద్వారా మనం పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీ యొక్క నేను కోరేది ఏంటంటే అందరూ ఐకమత్యంగా ఉండండి. ఐకమత్యంగా ఉండి ముందుకు వెళితే గ్రామాభివృద్ధి అవుతుంది. అందువల్ల మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందరికీ మరి రాజేశ్వరరావు గారికి మిగతా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.